హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు? దిస్ ఇస్ వేణుగోపాల్, అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్. సో మనం ట్రిగోనోమెట్రీ టాపిక్ అనేది కంటిన్యూ చేసుకుంటున్నామండి. సో ఇందులో ప్రీవియస్ క్లాసెస్లో మనం కాస్ మైనస్ థీటా ఈక్వల్ టు కాస్ థీటా అనేది చూసుకున్నాం. సో ఇప్పుడు సైన్ 90 మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా అండ్ కాస్ 90 మైనస్ థీటా ఈక్వల్ టు sin theta and tan 90 minus theta equal to cot theta, cot 90 minus theta equal to tan theta. Next cosec 90 minus theta is equal to sec theta, sec 90 minus theta is equal to cosec theta. So cosec 90 minus theta equal to sec theta ఈ విధంగా తీసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. బట్ మనం sin 90 minus theta equal to cos theta ఒక ప్రూఫ్ చూద్దాం. సో ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే సరిపోతాయి, ఈజీగా ఉంటాయి. sin 90 minus theta, సైన్కి కాస్ వస్తుంది, కాస్కి సైన్ వస్తుంది. సో ఇవి రెండు ఆపోజిట్, సైన్కి కాస్, కాస్కి సైన్ వస్తుంది. నెక్స్ట్ ట్యాన్కు ఏదైతే ఆపోజిట్ ఆల్రెడీ ఆపోజిట్ ఉందో అదే ఆపోజిట్ వస్తుంది. ట్యాన్ 90 మైనస్ థీటా ఈక్వల్ టు కాట్ థీటా. సో ఆల్రెడీ ట్యాన్ కాట్ ఆపోజిట్ ఉన్నాయి, ఇక్కడ కూడా 90 మైనస్ థీటా ఈక్వల్ టు కాట్ థీటా వస్తుంది. నెక్స్ట్ కాట్ ఆపోజిట్, కాట్ 90 మైనస్ థీటా ఈక్వల్ టు ట్యాన్ థీటా. కొసెక్ సెక్, కొసెక్ సెక్కి మధ్యలో ఆల్రెడీ ఒక రిలేషన్ ఉంది. కొసెక్ స్క్వేర్ థీటా మైనస్ సెక్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు కొసెక్ స్క్వేర్ కాట్ స్క్వేర్ ఉంది. కొసెక్ స్క్వేర్ కొసెక్ 90 మైనస్ థీటా ఈక్వల్ టు సెక్ థీటా, సెక్ 90 మైనస్ థీటా ఈక్వల్ టు కొసెక్ థీటా అయిపోయింది. సో ఇవన్నీ తర్వాత మనం ఒకదాని ప్రూఫ్ చూద్దాం. సో ఇవన్నీ కూడా మనకు ప్రూఫ్స్ అవసరం లేదు, జస్ట్ ఒకటి చూద్దాం. సైన్ 90 మైనస్ థీటా ఈక్వల్ టు కాస్ థీటా. సో ఈ విధంగా ఫస్ట్ మనం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఏ బి సి. సో ఇది థీటా, ఇది 90 డిగ్రీస్, ఇది 90 డిగ్రీస్. ఇది 90 డిగ్రీస్ తీసుకున్నాం. సో 90 డిగ్రీస్ తీసుకున్నప్పుడు ఇది 90 డిగ్రీస్, ఇది థీటా, ఇది ఈ యాంగిల్ మనకు, ఇది కూడా అన్నోన్, ఇది కూడా అన్నోన్. బట్ ఒక ట్రయాంగిల్లో టోటల్ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈక్వల్ టు 180 డిగ్రీస్ అని మనకు తెలుసు. కాబట్టి ఇక్కడ 90 డిగ్రీస్ ఉంది, ఇక్కడ థీటా ఉంది, ఇక్కడ ఎంత ఉండాలి? ఇది రెండు యాడ్ చేస్తే మనకు 90 డిగ్రీస్ కావాలి. ఇది ఆల్రెడీ ఇక్కడ 90 డిగ్రీస్ ఉంది కాబట్టి థీటా 90 మైనస్ థీటా, ఇది 90 మైనస్ థీటా, ఇది థీటా అండ్ ఇది 90. సో 90 ప్లస్ 90 థీటా ప్లస్ 90 మైనస్ థీటా, ఇది 90 అయింది. ఇవి రెండు కలిపితే కూడా 90 కావాలి, టోటల్గా 180 డిగ్రీస్ కావాలి. ఇప్పుడు కాస్ థీటా ఈక్వల్ టు కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఇది హైపోటెనియస్, ఇది అడ్జసెంట్, ఇది ఆపోజిట్. కాస్ థీటా ఈక్వల్ టు బీసీ బై ఏసీ, బీసీ బై ఏసీ. సో బీసీ బై ఏసీ. నెక్స్ట్ ఇదే ట్రయాంగిల్ని 90 దీన్ని థీటాగా తీసుకుంటాం. సో ఇప్పుడు దీని పని అయిపోయింది. ఇప్పుడు 90ని థీటా తీసుకుంటాం. సో అదే యాంగిల్ మనం ఈ విధంగా తీసుకోవచ్చు. 90 మైనస్ theta and it is 90 degrees and it is theta. సో ఇంత ముందు ఇక్కడ తీసుకున్న థీటా ఇక్కడ వచ్చింది, ఇప్పుడు 90 మైనస్ థీటా వచ్చింది. ఇప్పుడు సైన్ 90 మైనస్ థీటా, సైన్ 90 మైనస్ థీటా తీసుకుంటాం. సో సైన్ 90 మైనస్ థీటా తీసుకుంటే మనకు కావాల్సింది ఏంటి? ఇది హైపో అండ్ ఇది హైపోటేనియస్, ఇది అడ్జసెంట్, ఇది ఆపోజిట్ అవుతుంది. సో సేమ్ ఇవే తీసుకోవాలి కదా. ఏం తీసుకుంటున్నాం?
90 దగ్గర 90 మైనస్ థీటా కదా ఏ ఉంది, నెక్స్ట్ థీటా దగ్గర బి ఉంది, నెక్స్ట్ ఇది సి అవుతుంది. సో ఈ విధంగా తీసుకున్నాం. సో ఇప్పుడు తీసుకున్నప్పుడు 90 మైనస్ థీటా తీసుకున్నప్పుడు 90 మైనస్ థీటాకి మనకు ఆపోజిట్ ఏమైంది, ఆపోజిట్ బీసీ, ఆపోజిట్ బీసీ బై హైపోటేనియస్ ఏసీ. సో ఇక్కడ అడ్జసెంట్ బై హైపోటేనియస్ అండ్ ఇక్కడ ఆపోజిట్ బై హైపోటేనియస్. సో బీసీ బై ఏసీ అండ్ బీసీ బై ఏసీ. సో సైన్ 90 మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా. సో సైన్ 90 మైనస్ థీటా ఈక్వల్ టు బీసీ బై ఏసీ వచ్చింది అండ్ కాస్ థీటా ఈక్వల్ టు బీసీ బై ఏసీ వచ్చింది. సో సైన్ 90 మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా అయిపోతుంది. సో ఈ విధంగా అవన్నీ కూడా ప్రూఫ్స్ ఉంటాయండి. బట్ అవన్నీ జస్ట్ మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది.